హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి. చాలామంది దంపతులతో ఆటలు పాటలు సీతారాముల కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వేల మంది అయితే వచ్చారు. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే సీతారాముల వారి కళ్యాణం రోజు ఇంటి ముందు రంగుల ముగ్గు అయితే వేసుకున్నాను. అదేవిధంగా రాముల వారికి తమలపాకులు అరటి పళ్ళు అంటే చాలా ఇష్టము. హనుమానికి దగ్గర ఆ తమలపాకుకి జై శ్రీరామ్ అని పెట్టి రాస్తే చాలా ఇష్టం అన్నమాట. అందుకనైతే ఈ విధంగా దేవుడి దగ్గర హనుమాన్ గుడి దగ్గర అయితే ఇలా రాసి పెట్టుకున్నాము. గుడికి వెళ్ళాము. స్వాముల వారి దర్శనం అయితే బాగా జరిగింది. చూడండి, సీతమ్మ వారికి అయితే తీసుకెళ్తున్నారు పెళ్ళి కూతురు తరపు వాళ్ళు. ఇంట్లో కూడా మనము ఇలా తలంబ్రాలు అయితే కలుపుకొని తీసుకెళ్తే ఇవన్నీ మనవి తీసుకుంటారనమాట తలంబ్రాలకు అనేసి. మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము. చాలా అందంగా డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుంది. కొత్తగా చాలా అందంగా అయితే డెకరేషన్ చేశారు. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీకు రాముల వారి దర్శనం అయ్యింది కదా, గర్భగుడిలో ఉన్న దేవుళ్ళు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్నాను. చూడండి, పొద్దున్నే మేము వచ్చేసాము. అప్పటికి మంది ఎక్కువ లేరు. ఇప్పుడైతే అసలు కిక్కిరిసిపోయి ఉన్నారు అనమాట. ఎంత పెద్ద లైన్ క్యూ కట్టినా కానీ చాలా మంది ఉన్నారు. శ్రీరామనవమి వేడుకలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రసాదం అయితే పెట్టారు. మేము వెళ్ళేసరికి లాస్ట్ అయిపోయిందనమాట. అయినా కానీ ప్రసాదము కొంచెం తీసుకున్నాము. ఇప్పుడు కళ్యాణ మండపం దగ్గరకైతే వచ్చాము. కళ్యాణం జరుగుతుంది సీతమ్మ వారు శ్రీరాముల వారికి. పంతులు గారు అయితే చాలా బాగా మంత్రాలతో చదివి చాలా బాగా అనిపించింది. మనం భద్రాచలమే వెళ్ళనవసరం లేదు, అంటే దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు, కానీ మనకున్న దగ్గర గుడుల్లో కూడా మంచిగానే చేస్తారు. చూడండి, సీతారాముల ఆలయంలో కూడా చాలా బాగా చేశారు. ఇక్కడైతే ఇదివరకు రాముల వారి గుడిలోనే చేసేవారు. ఇప్పుడైతే హనుమాన్ గుడి ఎక్కడున్నా సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి గుడిలో ఏ గుడిలోనైనా ఇప్పుడు జరుగుతుంది అనమాట. చాలా దగ్గరలో అయితే కళ్యాణం జరిగింది రాముల వారిది. లాస్ట్ వరకు చూడండి. భద్రాచలంలో ఎలా జరుగుతుందో ఇక్కడ సేమ్ అలానే జరుగుతుందండి. వేలాది మంది అయితే వచ్చారు సీతారాముల కళ్యాణం చూడడానికి. మనం తెచ్చిన తలంబ్రాలు బియ్యం ఉంటాయి కదా, అవి ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే అక్కడికి లాస్ట్గా అక్కడికి తీసుకెళ్ళి మనకు కొంచెం ఇస్తారు. నేను అదే విధంగా వాళ్ళకే ఇచ్చేసాను అనమాట. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. సీతమ్మ వారు రాముల వారు అయితే చాలా అందంగా అలంకరించారు. మాకు దగ్గరలో అయితే ఒక 3-4 గుళ్ళు ఉన్నాయండి. చూడండి, మీకు నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ అక్కడ పంతులు ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటారనమాట. ఇప్పుడు కూడా చూడండి, పంతులు గారు చెప్తున్నారు రాముడి గురించి. సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. లాస్ట్కు చూడండి, చాలా సరదా బాగా అనిపిస్తుంది. గూస్ బంప్ వస్తాయి అనమాట. మేము దగ్గరలో ఉండి చూసాము. చాలా బాగా అనిపించింది. ఆ పూలదండలు, మనకి ఆ పూలబంతి ఉంటుంది కదా, పూలబంతి కూడా మన సైడు వేస్తుంటారనమాట పంతులు. అదేవిధంగా దేవుడు కూడా ఒకరికి వచ్చింది. మొత్తం అయితే లాస్ట్ వరకు చూడండి. సీతమ్మ వారికైతే మల్లెపూల దండ మెడలో వేసి తలకైతే పెట్టారు. నేను తీసుకెళ్ళిన తలంబ్రాలు బియ్యం అయితే ఇగోండి ఇక్కడ ఒక డ్రమ్ము పెట్టారు, దీంట్లో వేశాను. మనకి కొంచెము వాళ్ళే ఒక పువ్వును అక్షింతలు అయితే ఇస్తారు. అవి మనం ఇంటికి తెచ్చుకోవాలి. చూడండి, వేల మంది అయితే వచ్చారు.
మనకి దగ్గరలో ఏ గుడిలో సీతారాముల కళ్యాణం అయినా కానీ మనం వెళ్ళి తిలకించాలి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, మనము చూడాలి తప్పకుండా. ఎన్నిసార్లు చూస్తే అంత పుణ్యము, కోటి జన్మల పుణ్యం అయితే వస్తుంది మనకు సీతారాముల కళ్యాణము. లాస్ట్ వరకు చూడండి, చాలా సరదా అనిపిస్తుంది అనమాట. మంచిగా ఆ మామూలు మనుషులకు పెళ్లి చేసినా ఇంత సరదా ఉండదు. దేవుళ్ళకు చేసిన పెళ్ళి కొంతమంది చూడరు కానీ చాలా బాగుంటుందండి. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు అమ్మవారికి సీతా అమ్మవారికి రాముల వారు రాముల వారికి తాకించి మంగళసూత్రం అయితే కడుతున్నారు. మ్యూజిక్ ఉండడం వల్ల కాపీరైట్ పడుతుందని వాయిస్ అయితే ఇస్తున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసలు చిన్న పిల్లలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు చూడండి. ఇక్కడ అంత వేడి లేదనమాట. చుట్టుపక్కల వేప చెట్లు అయితే గాలి చల్లగా ఉంది. ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలనిపిస్తుంది అనమాట. 2-3 అయినా కానీ టైం తెలియలేదు. అంత చల్లని వాతావరణము. మళ్ళీ అన్నీ కూల్ వాటర్ కానీ ఏదైనా కావాలి అంటే దగ్గరలోనే ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. లాస్ట్ వరకు అయితే కళ్యాణం అయినంత వరకు అయితే ఉన్నాము. లాస్ట్లో ఏం జరిగింది అన్నది అయితే చూడండి. ఒక్కసారి మందైతే చుట్టుముట్టేసినారనమాట దేవుడి దగ్గరికి. లాస్ట్ వరకు చూడండి, కళ్యాణాన్ని తిలకించండి. వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ అయితే చెయ్యండి ఎలా ఉందనేది. నేను చూశాను, తిలకించాను, మీరు కూడా చూడాలనేసే ఈ వీడియో అయితే పెడుతున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. రాముల వారు ఆశీస్సులు మనందరిపై అయితే ఉంటాయి. నేను ఛానల్లో అన్ని వీడియోస్ పెడుతుంటానండి. ఏ సీజన్కి ప్రతి ఒక్క నోములు, వ్రతాలు, ఏ దేవుడి వీడియోస్ అయినా పెడుతూనే ఉంటాను. అంటే సీజన్కి తగ్గట్టు శివరాత్రి, సంక్రాంతి పండగలకి ఇంట్లో చేసిన పూజలు, వ్రతాలు, అదేవిధంగా వంటలు, నాకు వచ్చేవన్నీ కూడా అల్లికలు, కుట్లు, ముగ్గులు అన్ని వీడియోలు పెడుతుంటాను. మా ఛానల్ పేరు శ్రీరామ ఆల్ ఇన్ వన్ పెట్టుకున్నాం కదా పేరు. ఇంకా శ్రీరామనవమి రోజు కళ్యాణం వీడియో తీయకంటే అయితే ఉంటామా. మాతో పాటు మీరు కూడా చూడాలనేసి ఈ వీడియో అయితే తీశాను, అప్లోడ్ చేశాను. రాముల వారిని ఎంతమంది దర్శించుకుంటే అంత మంచిది. లాస్ట్ వరకు అయితే చూడండి, కళ్యాణాన్ని తిలకించండి. శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, నిండు నూరేళ్ళు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. రాముల వారి ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుందాం. లాస్ట్లో అయితే పెళ్ళి ఘనంగా జరిగిందండి. చెప్పడం కాదు, మీరు లాస్ట్ వరకు చూడండి. మామూలుగా అయితే భద్రాచలంలో 2 పంతులతోనే పూలదండలతో ఆటలు ఆడిపిస్తారు. కానీ ఇక్కడ దంపతులతో చాలా బాగా ఒక 5-6 మంది దంపతులతో అయితే దండలు పట్టి ఆటలు అయితే ఆడించారు. చాలా బాగా అనిపించింది. పాటకు తగ్గట్టు దేవుడికి అంటే చూస్తే గూస్ బంప్ వచ్చాయి అన్నమాట. లాస్ట్ వరకు చూడండి, చూసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. కళ్యాణం మొత్తం తీశాను కాబట్టి మీకు పెద్ద వీడియోలాగా అనిపించవచ్చు. రాముల వారి కళ్యాణం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలనే ఆశతో అయితే నేను తీశాను.
లాస్ట్ వరకు అయితే చూడండి. ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా, ఎంత పెద్ద జాబులు చేసినా కానీ దేవుడు ముందు దిగదుడిపే అనమాట. ఎంత డ్యూటీలో ఉన్నా కానీ అంత మంచిగా అందరూ పూజలు అయితే చేశారు. లాస్ట్ వరకు చూడండి. వేలాది మంది అయితే వచ్చారు, కానీ చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. కన్నుల పండుగగా ఉందన్నమాట. జనాలైతే ఎక్కువ మంది అయితే వచ్చారు. మాకు ఇక్కడ 4-5 దగ్గరలో ఇంకెక్కువే కళ్యాణాలు జరుగుతాయి. కానీ ఒక్కొక్క దగ్గర చూడండి రాముల వారి కళ్యాణం చూడాలని ఆశతో అయితే వచ్చారు. పూలదండలు వేస్తున్నారు. పూలదండలు, జీలకర్ర, బెల్లం, తలంబ్రాలు, ముందు ముత్యాలు వేస్తారు, తర్వాత తలంబ్రాలు పోస్తారు. అందరూ అక్కడ చూడండి చుట్టుపక్కల పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు తలంబ్రాలు పోసి దండలతో అయితే ఆటలాడిపించారు. చాలా బాగా అనిపించింది. చూడండి, ఈయన జిఎం అనమాట, జిల్లాకి జిఎం. ఈయన ఇద్దరు దంపతులు పూలదండలు పట్టి ఈ ఆటలైతే ఆడించారు పంతులు గారు. మామూలుగా అయితే మనం భద్రాచలంలో పంతుల్లే ఆడతారు. ముందైతే పంతులు చూపించారు, కానీ ట్రై చేశారనమాట. ఒక 6-7 దంపతులతో అయితే ఇలా ఆడిపించారు. లాస్ట్ వరకు చూడండి, చాలా సరదా అనిపించింది. మనకు రాకపోయినా కానీ దేవుడి కోసము తప్పదు కాబట్టి రాకపోయినా కానీ జిఎం సార్ అయితే ఇలా ఆట ఆడారు. అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలానే ఆటలాడి అమ్మవారు సీతారాముల వారిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ ఆటలైతే ఆడారు. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అయితే ఆడారు. ఎంతమంది ఆడినా కానీ పంతుళ్ళు ఆడినట్టు అసలు ఎవ్వరికి రాదు.
ఈ అయ్యగారులు ఆడినప్పుడైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ పాట వింటే అబ్బా మధురానందము ఎంత హాయిగా ఉందో. చూశారు కదా సీతారాముల కళ్యాణము. నేను మొత్తము మీకు కూడా చూడాలి అనేసి అయితే వీడియో అప్లోడ్ చేశాను. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా సీతారాముల ఆశీస్సులు మా సబ్స్క్రైబర్ పైన ఉండాలని తప్పకుండా కోరుకుంటాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి పూల బంతిలతో అయితే ఆడారు కదా, మా సైడ్ కూడా వేశారనమాట. ఆడిన తర్వాత అదొక సందడి వాతావరణము, చాలా బాగా అనిపించింది. చూడండి పైనుంచి అయితే వచ్చింది, ఒక్కొక్కరికి మీద పడుతుంటే ఆనందం పొంగి పొర్లిందనమాట. ఒక్కొక్కరికి దొరికిన వాళ్ళకి అన్నట్టు, దొరికిన వాళ్ళు అయితే చాలా ఆనందపడ్డారు. చూడండి ఇప్పుడు అయిపోయిన తర్వాత అందరూ నిల్చుంటున్నారు. ఒక్కసారి అయితే మండపం దగ్గరికి గుమ్ము కొట్టారు. లైన్లు కొట్టివేసి మొత్తం అయితే కలిసిపోయినారనమాట దూకి. కొంచెం కష్టం అనిపించింది దేవుడి దర్శనం చేయడానికి. అక్షింతలు రావడం కోసము దగ్గరికి అయితే కష్టపడైతే వెళ్ళాము. వెళ్ళి దొరకవనుకున్నాము కానీ ఎలాగో ఒకలాగా పైకెక్కి అక్కడ అడిగితే ఫస్ట్ అయితే ఇవ్వలేదు. వేరే దగ్గర మామూలుగా మనం తీసుకెళ్ళిన అక్షింతలన్నీ కలిపి రాములవారి తలంబ్రాలు అని ఇస్తుండ్రు. కానీ ఇక్కడ డైరెక్ట్ సీతారాముల కళ్యాణం జరిగిన అక్షింతలు తలంబ్రాలని కావాలని అయితే చూసాము. కానీ ఎట్టగోలకు తీసుకున్నాను అనమాట. చూడండి ఇవి సీతారాముల వారికి వేసిన తలంబ్రాలు. అదేవిధంగా ప్రసాదం కూడా తీసుకున్నాము. పానకం ఇచ్చారు, దద్దోజనము పెట్టారు, మళ్ళీ పులగం పెట్టారు. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి నేను కూడా కొంచెం కష్టపడే వీడియో తీసాను. వీడియో తీయడం అంత ఈజీ కాదు. మొత్తానికైతే ప్రసాదం కూడా తీసుకున్నాను. ఓకేనండి. సీతారాముల ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. జై శ్రీరామ్.